హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కృష్ణాష్టమి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పిల్లలుంటే మగ పిల్లలు అయితే కృష్ణుడిగాను, అలాగే ఆడపిల్లలు అయితే రాధగాను, గోపికలుగా అయితే రెడీ చేస్తాం కదా. మా ఇంట్లో మాకైతే ఇద్దరు రాధమ్మలు అలాగే గోపికలు ఉన్నారనమాట. వాళ్ళనైతే నేను ఇలా అయితే రెడీ చేశాను. గోపికలన్నా రాధమ్మలన్నా ఒకటే లేండి. కాకపోతే ఏంటంటే ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ చేస్తారు కదా. నేనైతే ఇలా గోపికలుగా అయితే రెడీ చేశాను అనమాట. పిల్లల్ని రెడీ చేయాలంటే చాలా కష్టం అండి. వాళ్ళు ఏంటంటే మనం రెడీ చేసేటప్పుడు వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది, ఇంకా కదులుతూ ఉంటారు. ఇంకా వాళ్ళనైతే రెడీ చేయడం పట్టాన అవదనమాట. నేనైతే మా పాపనైతే పెద్ద పాపనైతే ఇలా రెడీ చేశానండి. సింపుల్గా అయితే ఇలా రెడీ చేశాను అనమాట. ఇంట్లో ఉన్న డ్రెస్తోనే ఇలా రెడీ చేశాను అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే రెడీ చేసిన వీడియోని ఎలా రెడీ చేశాను ఏంటనేది పోస్ట్ చేశాను. ఈ వీడియోలో ఏంటి అంటే రెడీ చేసేటప్పుడు ఇట్లా రెడీ చేశానని చెప్పి సింపుల్గా అయితే తీసేసాను అనమాట. ఇంకా మీకు ఎలా ఉందో అనేది వీడియో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. చాలామంది కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, జస్ట్ అలా చూసేసి అయితే వెళ్ళిపోతున్నారు. మీరందరూ కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి. సపోర్ట్ చేస్తేనే కదండి మేమందరం కూడా అయితే ముందుకెళ్ళేది. ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి. ముందుకైతే డ్రెస్ అయితే వేసేసిన తర్వాత జడ అయితే వేసేసానండి. ఇంకా తర్వాత గొలుసులు అవన్నీ వేసేసిన తర్వాత బొట్లు అవన్నీ కూడా పెట్టేశాను అనమాట. జడ అయితే సవరం అయితే వేసేసి కుప్పులు అయితే వేసేసానండి. వెనక్కి వేస్తుంటే కనిపించట్లేదని చెప్పి ఇలా సైడ్కి అయితే వేసాను అనమాట. వేసి పూలు కూడా పెట్టాను. ఇంకా గొలుసులు కూడా ఇలా అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత ఆ స్టిక్కర్ పెట్టి కుంకుమ పెట్టి ఇలా అయితే సింపుల్గా అయితే రెడీ చేశానండి. ఇంకా బయట అయితే డ్రెస్సులు అయితే అమ్ముతూ ఉన్నారు, కానీ పిల్లల సైజులు అయితే లేవని చెప్పి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను. పెద్ద పాపనైతే రెడీ చేయగానే ఇలా అయితే మూలకి వెళ్ళి అయితే కూర్చుని ఇలా చూస్తూ ఉందనమాట. తనకి ఏంటంటే స్కూల్ టైం అయిపోతుంది, అమ్మ ఇంకా త్వరగా రెడీ చేయట్లేదని చెప్పి తనైతే టెన్షన్ పడుతూ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి స్కూల్ టైమింగ్స్ కంటే కొంచెం టైం అయితే పెంచారనమాట. ఇంకా నేను ఇంకా నోస్ పిన్ కూడా లేదని చెప్పి ఇలా స్టిక్కర్ పెట్టేసి ఇలా డాట్స్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు చిన్న పాపనైతే ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. డ్రెస్ అయితే వేసేసి జడైతే ఇలా సైడ్కి అయితే పక్కకైతే వేసానండి. వేసిన తర్వాత ఇలా ఇంట్లో జాజులు అయితే ఉంటే జాజులు అయితే ఇలా పెట్టేశానండి. బ్యాక్ సైడ్ కనిపించిందని చెప్పి ఇలా సైడ్కి అయితే తనకు కూడా సైడ్కి అయితే జడైతే వేసేసి ఇలా కుప్పలు అయితే పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేసి మెడలో అదే ఒక ముచ్చల దండ లాంటిది ఉంటే అదైతే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కొంగు వేస్తాం కదండి, ఆ కొంగు ఇలా గోపికగా రెడీ చేయాలంటే కంపల్సరీ కొంగు అనేది వేయాలి. నేనైతే ఇంకా ఇలా కొంగు అయితే వేసేసి టిక్స్ ఉంటాయి కదండి, ఆ టిక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట, కదలకుండా ఉంటాయని చెప్పి. ఇంకా తనైతే కదులుతూ ఉంది, పెట్టడం అవ్వట్లేదని చెప్పి ఇలా కొంచెం టైం అయితే తీసుకుని ఇలా ఎట్లయినా రెడీ చేయాలని చెప్పి ఇలా ఇద్దరిని కూడా అయితే రెడీ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే కొంగు అయితే తీసుకుని ఇలా ఎదరికైతే పెడుతూ ఉన్నాను అనమాట. ఇలా పెడితేనే మనకి గోపిక లుక్ అనేది వస్తుంది కాబట్టి నేనైతే ఇలా పెడుతూ ఉన్నాను. జుట్టు ఏంటంటే సౌరం అనమాట, తనకు కూడా సౌరం అయితే వేసాను, ఇద్దరికి కూడా సౌరాలు అయితే వేసాను. ఇలా సేఫ్టీ పిన్ అయితే ఇలా పెట్టేస్తూ ఉన్నాను అనమాట, కదలకుండా ఉంటుందని చెప్పి లోపలికైతే పెట్టేస్తున్నాను. బయట పెడితే కనిపిస్తుందని చెప్పి లోపలికైతే పెట్టేసి ఇలా కనిపించకుండా అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నోస్కి అయితే ఇలా స్టిక్కర్ పెట్టేసి కలర్స్ ఉంటాయి కదండి, అవైతే డాట్స్ లాగా కలర్స్ బొట్లు ఉంటే అవి డాట్స్ లాగా అయితే పెట్టేశాను అనమాట. సింపుల్గా అయితే మా చిన్న గోపికను అయితే ఇలా రెడీ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి తనకి యాక్చువల్గా అయితే పుట్టుమచ్చ ఉంది, కనిపించట్లేదని చెప్పి లైట్గా ఇలా కాటుకు పెట్టాను, కానీ తనైతే చెరిపేసుకుంది. ఇంకా సరే అని చెప్పి బాగోలేదని చెప్పి మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేసేసి మళ్ళీ తీసేసాను అనమాట. మామూలు న్యాచురల్గా ఉందే బాగుందని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఇలా పాపిడి బిళ్ళ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి తనకేంటంటే రెడీ అవ్వడం అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చెరిపేసుకుందని చెప్పి అక్కడ కూడా చెరిపేసానండి, బాగాలేదని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఆ ముక్కు దగ్గర కూడా పెట్టాను కదా పుట్టుమచ్చలాగా, అది కూడా బాగాలేదని చెప్పి అది కూడా అయితే చెరిపేసేసాను అనమాట. ఇంక ఇలా సింపుల్గా అయితే ఇలా రెడీ చేశానండి. మీ ఇంట్లో మీరు మీ గోపికల్ని ఎలా రెడీ చేశారు ఏంటి అనేది తప్పకుండా అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా ఇట్లా వడ్డానం కూడా అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కువ వడ్డానం అవన్నీ చైన్స్ లాంటివి అయితే ఉన్నాయండి మా ఇంట్లో, ఇంకా అవే పెట్టాను పిల్లలిద్దరికి కూడా. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ వేశాను. ఇంత రెడీ చేసిన తర్వాత మనకి పిల్లలకి చేతి నిండా బ్యాంగిల్స్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా అందుకే నేను ఇలా బ్యాంగిల్స్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంక మధ్యలో ఇలా నేను ఇలా రెడీ అవుతూ ఉన్నానని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తూ ఫోన్లో చూపిస్తూ ఉందన్నమాట. ఇంకా ఒక హ్యాండ్కి వచ్చేసి గోల్డ్ వేసాను, ఇంకో హ్యాండ్కి వచ్చేసి రెడ్ కలర్ అయితే వేసాను అనమాట. ఇంకా పిల్లలు అయితే పడేస్తూ ఉంటారని నేను ఎక్కువ బ్యాంగిల్స్ అయితే ప్రిఫర్ చేయనండి. ఇంకొన్న వాటిని ఇలా ఇంట్లో అడ్జస్ట్ చేసేసి నెక్స్ట్ అయితే పారాణి అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ
పిల్లల బర్త్డేకి నేనైతే కోన్ పెట్టేశాను కాబట్టి అది ఇంకా లైట్గా ఉందని చెప్పి ఇలా పారాణి అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా పారాణి ఆరితే కొంచెం మనకి లుక్ అయితే వస్తుంది. ఇంకేంటంటే ఇలా పారాణితో కాళ్ళకి చేతులకి పెట్టేశాను. మ్యాక్సిమం పిల్లలకి పారాణి పెడితేనే ఆ లుక్ అనేది వస్తుందన్నమాట. బయట ఏంటంటే డ్రెస్సెస్ అయ్యి ఇయర్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఏంటంటే పిల్లల సైజులు ఇవ్వని చెప్పి ఇంకా ఇలా అడ్జస్ట్ అయితే చేసామన్నమాట. ఇంకా కృష్ణుళ్ళు గోపికలు డ్రెస్సులు చాలా చాలా వచ్చినాయి, కానీ పిల్లల సైజ్ అయితే లేవు. చిన్న పిల్లలకైతే చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్స్కి అయితే పెట్టేశాను కదండి. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాళ్ళకు కూడా అయితే పెడుతూ ఉన్నాను అనమాట. మధ్యలో ఇలా కదపటం వల్ల లైట్గా అయితే అవి జారుతూ ఉన్నాయండి. ఆరిన తర్వాత కదిపితే ఇంకా ఆరిపోతుంది. కాకపోతే ఏంటంటే పిల్లలు పట్టాన మనకి ఆగరు కదా, అందువల్ల ఏంటంటే ఇలా ఆరినకోకుండా ఇలా కదుపుతూ ఉంటారు కాబట్టి అలా జారుతూ ఉంటుంది. మీరైతే పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి. ఇలా మా ఇంట్లో మా ఇద్దరి పిల్లల గోపికల్ని కూడా నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేశాను. చిన్న గోపిక అయితే అక్కడైతే లిప్టిక్ అయితే వేసుకుని సోడా ఉంటే సోడా తాగుతూ ఇంకా నేను వాళ్ళ అక్కని ఎలా రెడీ చేస్తున్నానని చెప్పి చూస్తూ ఉందన్నమాట. ఇంకా తనకైతే ఇంకా పారాణి పెట్టలేదు, ఇంకా పెట్టాలి. ఇప్పటికైతే కాళ్ళకు కూడా అయితే వేస్తూ ఉన్నానండి. ఇలా అయితే సింపుల్గా అయితే రెడీ చేశాను అనమాట. మామూలుగా ఏంటంటే ఇయర్ బడ్ ఉంటే పెట్టొచ్చు, కాకపోతే టైం అయిపోతుంది స్కూల్కి, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నేను ఇలా ఫింగర్తో ఇలా పెడుతూ ఉన్నాను అనమాట పారాణిని. మీరు కూడా పెట్టేటప్పుడు పిల్లలకు ఇలా విసిగిస్తారా? ఒకవేళ విసిగిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. పిల్లలు మ్యాక్సిమం విసిగిస్తూనే ఉంటారు, సరిగా ఉండరు, ఒక చోట ఉండరు, మామూలుగానే ఉండరు. అలాంటిది ఇలా రెడీ చేసేటప్పుడు అలా కూర్చోవాలంటే చాలా టైం పడుతుంది కదా వాళ్ళకి, అందుకని వాళ్ళకి విసుకొస్తుంది. పెద్ద పాపకి అయితే 2 చేతులకి కాళ్ళకి కూడా పెట్టేశానండి. ఇప్పుడైతే చిన్న పాపకి కూడా పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా తనకేంటంటే గోరింటాకు ఇష్టం కాబట్టి అలా చక్కగా అయితే పెట్టించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. ఇంకా ఒక చేతికి అయితే పెడుతూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ 2 చేతులకి కాళ్ళకు కూడా పెట్టాలి, అలా పెడుతూ ఉన్నాను అనమాట. దానికి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఇంకా అంతా చక్కగా పెట్టించుకుంటుంది. ఇలా పెద్ద పాప ఏంటంటే పెట్టించుకుంది కదా, ఆరిపోతుందని చెప్పి ఇలా ఒక సైడ్కి అయితే కూర్చుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేకప్ అయితే పోయింది అని చెప్పి మళ్ళీ మధ్యలో తుడిచి మళ్ళీ వేయమని చెప్తూ ఉందన్నమాట. ఇంకా చిన్న ఆవిడ ఇంకా అలా తుడిచేసి మళ్ళీ మేకప్ అయితే వేసాను. ఇంకా పారాన్ని పెట్టాను కదా, ఇంకా ఆరుతుందని చెప్పి ఇలా అయితే కూర్చుని అయితే వీడియోస్కి స్టిల్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ అయితే రెడీ చేసిన తర్వాత ఇప్పుడైతే స్కూల్కి అయితే పంపిస్తూ ఉన్నాం అనమాట. ఇదంతా కూడా బయట అనమాట. రెడీ చేసిన తర్వాత స్కూల్కి అయితే వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా రెడీ అయిపోయాం అని చెప్పి బాయ్ అయితే చెప్తూ ఉన్నారండి మీకు. మా ఇద్దరి గోపికలను అయితే మేము ఇలా రెడీ చేసాము. ఇప్పుడైతే స్కూల్కి అయితే వచ్చేసారు. నెక్స్ట్ కృష్ణయ్య కన్నయ్యలతో ఇలా ఫొటోస్ అయితే స్కూల్లో అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు స్కూల్ వాళ్ళు. మేము కూడా ఇలా అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇదండి మా ఇంట్లో కృష్ణాష్టమి అయితే ఇలా జరిగింది. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.